కృతజ్ఞతలు చెప్పాలి. ఒక విద్యార్థి, ఒక యవనస్తురాలు వేసవి సెలవులలో తన కాలేజీ నుండి ఇంటికి వస్తుందట, తన ఊరికి వస్తుంది. తన ఊరికి వచ్చినటువంటి సమయంలో చీకటి పడింది, ప్రయాణంలో చీకటి పడింది. తన ఊరుకు చేరుకున్నది కానీ ఇంటికి వెళ్ళలేదు. ఇంకా ఇల్లు కొద్ది దూరంలో ఉండగానే ఆమె ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మార్గంలో ఒక పొడవంటి ఒక వ్యక్తి ఆ రోడ్డు మీద ఆ చీకట్లో నిలబడి ఉన్నట్టు ఈమె చూసి బహుగా భయపడింది. యవ్వన బిడ్డ ఆ మార్గంలో ఒకతే వస్తుంది, చీకటి పడింది, ఇంకా తన ఊరికి వచ్చింది కానీ ఇంటికి చేరలే. ఆ మార్గంలోనే ఎవడో ఒకడు చాలా పొడుగ్గా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఆ మార్గంలో నిలబడ్డాడు. ఆమెకు భయం వేసి అక్కడనే ప్రార్థన చేసుకుందంట, ప్రభువా ఆ వ్యక్తిని చూస్తే నాకు చాలా భయంగా ఉంది, దయచేసి ఆ వ్యక్తి నుండి నన్ను రక్షించు. మీరు చెప్పారు కదా, ఏ అపాయము నీ యొద్దకు రానివ్వను అని చెప్పినావు తండ్రి, ఈ అపాయం రాకుండా నన్ను కాపాడు, నన్ను క్షేమంగా ఇంటికి చేర్చు అని చిన్న ప్రార్థన చేసుకున్న వెంటనే ఆమె మనసులో ఒక రకమైన ధైర్యం వచ్చేసి, శక్తి, బలం వచ్చేసి వెంటనే ఆ మనిషి నిలబడినప్పటికీ కూడా ప్రయాణం చేసింది. వెళుతుండగా ఆ వ్యక్తి ఆమెని ఏ విధంగా ఆమెకు అపాయము చేయలేదు. ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకొని దేవుని స్తుతించింది. తెల్లవారినాక న్యూస్ పేపర్లో ఏం రాయబడింది తెలుసునా? అదే మార్గంలో ఒక దుండగుడు ఒక యవనస్తురాల్ని అత్యాచారం చేసి చంపి పడేశాడు అని న్యూస్ పేపర్లో ఆమె పొద్దున చదువుతుంది. ఎన్ని గంటలకు అని చూస్తే ఈమె వచ్చినటువంటి సమయంలోనే ఒక 20 నిమిషాల తర్వాత ఈ హత్య జరిగింది అని పేపర్లో చదివి దేవుని స్తుతించింది. దేవా, నేను కూడా అదే సమయంలో అదే మార్గంలో నేను వచ్చాను, ఆ వ్యక్తిని కూడా చూశాను, కానీ నువ్వు నన్ను కాపాడినవు, రక్షించినవని దేవుని స్తుతించి మనసులో దేవుని ఆరాధించిందంట ఆ యవనస్తురాలు, ఆ విద్యార్థి. అయితే పోలీసు వాళ్ళు ఈ అత్యాచారం చేసిన వాళ్ళు ఎవరు అని ఎంక్వైరీ చేస్తూ తిరుగుతూ ఉన్నారు, కానీ ఆ దుండగుడు దొరకట్లేదు. ఆ విషయాన్ని గ్రహించిన ఈ విద్యార్థి స్వయంగా ఈమెనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అధికారులతో మాట్లాడిందట. అయ్యా, ఆ వ్యక్తిని నేను చూశాను, ఆ వ్యక్తిని నేను గుర్తిస్తా, ఆ వ్యక్తి ఎవరో మీరు ఎంక్వైరీ చేస్తున్నా దొరకట్లేదు, కానీ నేను గుర్తిస్తాను, అనుమానం ఉన్నటువంటి వారిని మీరు తీసుకొచ్చినట్టయితే నేను గుర్తిస్తానని ఆ యవ్వన బిడ్డ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పి వచ్చిందట. అయితే పోలీసు వాళ్ళు ఏం చేశారు, పోలీసు వాళ్ళకి ఎవరైతే అనుమానంగా ఉన్నారో వాళ్ళందరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో నిలబెట్టారట. అప్పుడు ఈ యవనస్తురాల్ని పిలిచి, అమ్మ ఇందులో ఎవరు మీరు గుర్తుపడుతున్నారు కదా, చూడండి అని చెప్పినప్పుడు ఆ యవన బిడ్డ అందరిని చూసినప్పుడు అవన్నీ గుర్తుపట్టింది. ఆ రాత్రి ఆ చీకటి పడుతున్న వేళలో నిలబడిన వ్యక్తి ఇతడే, ఈ వ్యక్తి అప్పుడు నిలబడ్డాడు. ఒక 20 నిమిషాల ముందు నేను ఈ దారిలో వస్తుంటే దారిలో నిలబడ్డ వ్యక్తి ఇతడే అని పోలీసు అధికారులకు ఆమె చెప్పింది. అప్పుడు పోలీసు వాళ్ళు వారిని ప్రశ్నించినప్పుడు వాడు తప్పించుకోలేక, అవునండి, అవునయ్యా సార్, నేనే అత్యాచారం చేసిన వాడిని అని ఆడు ఒప్పుకున్నాడని తెలిసింది. అప్పుడు ఈ యవన బిడ్డ, ఈ విద్యార్థి పోలీసు అధికారులతో ఒక మాట అడిగింది, అయ్యా అదే సమయంలో నేను వస్తున్నాను కదా, మరి నన్ను ఎందుకు ఇతడు నాకు ఏ హాని ఎందుకు చేయలేదో ఆ ప్రశ్న ఆయనకు అడగండి, ఒకసారి ఆ విషయం నాకు చెప్పండి అని అడిగిందంట పోలీసు అధికారులతో.
అప్పుడు పోలీసు వాళ్ళు వాడిని అడిగారంట, అవునరా ఈ విద్యార్థి అదే సమయంలో ఆ రూట్లో వస్తున్నప్పుడు నువ్వు చూసినావు కదా? చూశాను. మరి ఆమెను ఎందుకు ఏం చేయలేవు, నువ్వు ఎందుకు ఆమెకు హాని చేయలేదు చెప్పండి అంటే వాడు అన్నాడంట, అయ్యా ఆమె ఒక్కతి రాలేదు, ఆమెతో ఇద్దరు వ్యక్తులు, బలమైన వ్యక్తులు, ఎడం వైపున ఒకరు కుడివైపున ఒకరు నాకంటే బలవంతులు ఆమెతో ఉన్నారయ్యా. అందుకే నేను భయపడి ఆమె వైపు కూడా చూడలేదు, తలెత్తి ఆమె ముఖం కూడా నేను చూడలేదు అని చెప్పిండంట ఈడు. ఆ విషయాలు పోలీసు అధికారులు ఆ యవ్వన బిడ్డకు చెప్పారు. అమ్మా ఆ రోజు నీ వెంట ఎవరో ఇద్దరు, నీ పక్కన ఇద్దరు ఎవరో బలమైన వ్యక్తులు ఉన్నారంట కదా, ఆ దుండ కూడా మాకు చెప్పాడు, అందుకే అతడు నిన్ను ఏమీ హాని చేయలేదని సాక్ష్యం ఇచ్చాడమ్మా అంటే ఆమె అప్పుడు గుర్తించిందంట, కుడి పక్కన ఎడమ పక్కన నిలబడిన బలవంతులు ఎవరు? ప్రార్థించుకున్న వెంటనే దేవదూతలను దేవుడు పంపించి నన్ను రక్షించాడు అని గుర్తించిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. ప్రార్థించుకున్నప్పుడు వెంటనే జవాబిచ్చి ఆ బిడ్డను రక్షించినటువంటి దేవుడు ఈరోజు మనల్ని కాపాడిండంటే ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఏమై ఉండొచ్చు? అవునా కాదా? మనకంటే మంచి మంచి దైవజనులు ఈ లోకమును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మనం ఉన్నామంటే దేవుడు యొక్క కృప మన పట్ల ఇంకా ఉంది. ఆయన యొక్క ఉద్దేశం, ఆయన ప్రణాళిక మనలో ఏమై ఉన్నదో మనం తెలుసుకొని మలుసుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చదువుకున్నటువంటి వాక్యము మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుడు కోరుతున్న మాట ఏంటంటే నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నట్టు నన్ను నమ్ముకున్న నా బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలి. మాటలోను, ప్రవర్తనలోను, క్రియలలోను, సమస్త విషయంలో పరిశుద్ధత నా బిడ్డలలో కనబడాలి దేవుడు కోరుతున్నాడు. ఈరోజు చూడండి, ఎవరు పరిశుద్ధులై ఉన్నారు? బైబిల్లో రాయబడ్డది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు అంటున్నాడు ఆయన. అందరూ పాపం చేశారు, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేడు. అందరూ పాపం చేశారు, దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కదిలిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనుషులను తయారు చేసినప్పుడు ఎలా తయారు చేశారంట? వాళ్ళని పాపులుగా తయారు చేశాడా? నరుని దేవుడు సృజించినప్పుడు ఆదికాండము 1:26, 27 వచనాలు చూసినట్లయితే మన పోలిక చొప్పున నరులను మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చూసారా, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను సృజించాడు. చివరి వచనంలో ఏముందంటే నరులను చేసిన తర్వాత మంచి వాళ్ళనిగా చేశాడని ఉంది. అది మంచిగా, చాలా మంచి వ్యక్తులుగా సృష్టించాడు. మరి ఇప్పుడేమో పాపాత్ములుగా మారిపోయారు. ఏ మనిషిని చూడు, బైబిలే చెప్తుంది కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమ పొందలేకపోతున్నారు అన్నారు. అందరూ పాపమే చేశారు, ఒక్కడు నీతిమంతుడు లేడు. పాపంలో పడిపోయారు.
పౌలు భక్తుడు అంటుండు, అయ్యో నేను దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ పాపము నుండి నన్ను విడిపించగలవారు ఎవరు? అయ్యో నేను పాపానికి దాసుడనైపోయాను, పాపం నన్ను ఏలుచున్నది, పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు, పాపమే ప్రభుత్వం చేస్తుంది, పాపము అందరినీ బంధించి ఉంచింది, అందరూ పాపానికి దాసులైపోయారు, ఒక్కడు నీతిమంతుడు లేడు, ఒక్కడు పరిశుద్ధుడు లేడు. వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు సెలవిస్తుంటే మనుషులందరూ అపవిత్రులుగా, పాపులుగా, ద్రోహులుగా, దుర్మార్గులుగా, చెడిపోయిన వారై ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా దేవునికి దూరం అయిపోయారు. పాపం దేవునికి దూరం చేస్తుంది, పాపము అవమానం తెస్తుంది, పాపము మనకు సిగ్గు తెస్తుంది. మనుషులందరూ కూడా ఇదే పాపములో ఉన్నారు. దేవుడేమో మీరు పరిశుద్ధులుగా ఉండుడి అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధులుగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూస్తారు. హృదయ శుద్ధి గలవారు. మత్తయి సువార్త 5:8 అంటాడు, మీరు చదవద్దు కానీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఏది హృదయ శుద్ధి? మన హృదయం ఎలా ఉంది ఇప్పుడు? మన హృదయంలో ఏముందో బైబిల్ సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 9:17 చూసినట్లయితే, లేక 17:9 చూసినట్లయితే, హృదయము ఘోరమైన వ్యాధి గలది. ఏమనుంది? చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? చూసారా, హృదయంలో ఏముంది ఇప్పుడు? ఘోరమైనటువంటి పరిస్థితి. పౌలు అన్నాడు ఆ వ్యక్తితో, నీ హృదయం ఘోరమైన దుష్టత్వంతోనూ దుర్నీతితోనూ నిండి ఉన్నట్టు నాకు కనబడుతున్నది అన్నాడు. గ్యారడి సిమోను హృదయం ఎట్లుందంట? వాడు సిమోనే, వాడు బాప్తిసం తీసుకుండు, పేరు పెట్టుకుండు సిమోను అని. చూడండి అపొస్తలుల కార్యాలు 8, అపొస్తలుల కార్యాలు 8:22. సిమోను ఘోర దృష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు. చూశారా, 21 వచనంలో ఉంది, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. చూశారా, హృదయం చెడిపోయింది మనిషిది, ఘోరమైన దుష్టత్వంతో ఉంది. కానీ దేవుడు ఏమంటుండు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూస్తారు. ఎబ్రీ పత్రికలో కూడా రాసి ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. ఎబ్రీ పత్రిక 12:4 ఎబ్రీ పత్రిక 12:4 ఉంది,
ఆ, ఆ, మరియు ఆ, 12-14 వచనం. అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడలేడు, పరలోకము చేరలేడు. నానాటికి దేవుడు కోరేది ఏంటంటే మనలో పరిశుద్ధత, సత్యం, యథార్థత, నీతి దేవుడు చూడాలని కోరుతున్నాడు. ప్రభువుని నమ్ముకున్న మనము, సిమోను ఉన్నాడే, వాని హృదయం ఎట్లుందంట? ఘోరమైన దుష్టత్వంతో, దుర్నీతితో, పాపపు బంధకములతో నిండి ఉన్నట్టు కనబడుతున్నది. నీవు ద్రవ్యమిచ్చి పరిశుద్ధాత్మ వరాలను కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నావా? నీ ద్రవ్యం నీతో నశించునుగాక. గెట్ అవుట్. డబ్బు పెట్టి దేవుని వరం కొనలేవు. డబ్బు పెట్టి పరలోక రాజ్యాన్ని కొనలేవు. డబ్బు పెడితే పరిశుద్ధాత్మ నీ మీదికి, నీ పైకి రాదు. ఇది డబ్బుతో కొనేది కాదు. ఇది పరిశుద్ధత. పరిశుద్ధత ఉన్న దగ్గర దేవుడు ఉంటాడు. అపవిత్రత ఉన్న దగ్గర సాతానుడు ఉంటాడు. చేపలు కడిగిన దగ్గరికి ఏమొస్తుంది? చేపలు కడిగిన దగ్గరికి ఏమొస్తుంది? చేపలు కడుగుతారు కదా, అక్కడ ఏదొస్తుంది? గొర్రె వస్తుందా, పిల్లి వస్తుంది? గొర్రెలు రావు. ఆ వాసన చూసి గొర్రెలు రావు. ఏమొస్తాయి? పిల్లులు. అవిటిని రమ్మని చెప్పినవాను? పిల్లులను పిలిచారా మీరు? పిలవకపోయినా, నువ్వు రమ్మనకపోయినా ఆల్రెడీ అది వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ అపవిత్రత ఉంది, చేపల నీసు ఉంది. కాబట్టి పిల్లి వచ్చేస్తుంది. నువ్వు పిలవకపోయినా వచ్చేస్తుంది. ఏ రాత్రో ఏ సమయంలోనో అక్కడ మాత్రం అది వస్తుంది. సాతాను కూడా అంతే. ఎవరి హృదయం అపవిత్రతో ఉన్నదో, పాపముతో ఉందో, దురాశలతో ఉందో, ఎవరి హృదయము చెడిపోయి ఉన్నదో ఖచ్చితంగా సాతాను వచ్చి అక్కడ పీట వేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరి హృదయం అయితే పరిశుద్ధంగా ఉందో, యథార్థంగా ఉందో, స్తుతులతో నింపబడి ఉందో, ఖచ్చితంగా దేవుని సన్నిధి వాళ్ళ హృదయంలో, వాళ్ళ ఇంట్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండండి. లేవికాండం చూడండి. లేవికాండం ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పాడు. 11:44 వచనంలో ఇదే మాట దేవుడు వాళ్ళకు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలతో, దేవుని ప్రజలతో దేవుడు ఏమన్నాడు? నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మనం ట్రై చేయాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అదంతలో అదే పరిశుద్ధం అయిపోతుందా మన హృదయం? ఎవరు పరిశుద్ధపరచాలి నిన్ను? నీకు నీవే పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు ప్రభువుని చూడలేరు. ఈరోజు పరలోకం చేరే వాళ్ళు ఎవరంటే పరిశుద్ధులు. మనం ఎంతైనా పరిశుద్ధులుగా మారడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి చేత ప్రయత్నాలు చేయాలి. పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నాలు చేయాలి. పరిశుద్ధంగా జీవించడానికి మనం సిద్ధపడాలి. ఈ రోజులు అవే. యేసయ్య రాకడ రోజులు, సంఘం సిద్ధపడే రోజులు. దేవుడు వచ్చేస్తాడట. పరిశుద్ధులందరూ పైకెత్తబడుదురు, పాపులందరూ విడవబడుదురు. ఒక రెప్పపాటున, ఒక సెకండ్లో ఆ క్రియ జరిగిపోతుంది.
నువ్వు 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 ఆటో నడిపిస్తున్న సమయం అయినా ఉండొచ్చు, నువ్వు బిజినెస్లో ఉండొచ్చు, లేక నువ్వు పొలంలో ఉండొచ్చు, లేక నువ్వు ఇంట్లో ఉండొచ్చు, నువ్వు జాబులో ఉండొచ్చు. నువ్వు ఎక్కడున్నప్పటికీ ఒక్క క్షణంలో జరిగే విషయం ఏంటి తెలుసునా? రెప్పపాటులో పౌలు భక్తుడు, పరిశుద్ధుడైన పౌలు భక్తుడు 1 కొరింథీ 15 51 మనం చూస్తే, సంగమా, కొరింథీ సంగమా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ఇదే. ఏమంటాడు? 15:51 కడబూర మ్రోగును, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనందరము నిద్రించమంటే చచ్చిపోము. నిమిషంలో ఒకటి జరుగుతుంది. ఒక్క రెప్పపాటులో కడబూర మ్రోగగానే మనందరము మార్పు పొందెదము. బూర మ్రోగును, ఆగండి, అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. దేవునికి స్తోత్రం. అక్కడ స్టోరీ సబ్జెక్టు, ఆ పట్టికలో యేసయ్య గురించి లేవడం గురించి చాలా సంగతులు రాయబడినాయి. మనం మార్పు చెందబోతున్నాం. యేసయ్య రాబోతున్నాడు. కడబూర మ్రోగబోతుంది. క్షణంలోనే నువ్వు సిద్ధపడి ఉంటే, నువ్వు పరిశుద్ధుడుగా ఉంటే, పరిశుద్ధురాలుగా ఉంటే, నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ క్షణంలో మార్పు చెంది పరలోకానికి కొనుపోబడతాము. క్షణమే, ఒక క్షణమే. దేవునికి స్తోత్రం. ఒక క్షణంలోనే మార్పు జరుగుతుంది. ప్రభు నమ్ముకున్న మనందరము ఎంతైనా భయంతో, భక్తితో మన పరిశుద్ధతను కాపాడుకుందాం. ఈరోజు మనకు కావాల్సింది, ఇంపార్టెంట్, అవసరమైంది ఏంటి తెలుసునా? పరిశుద్ధత. నమ్మడము, బాప్తిసం పొందడము అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటి? సంఘంలో దేవుడు ఏం కోరుతున్నాడు? పరిశుద్ధత. పౌలు కొరింథీ పత్రికకు రాశాడు. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి 2వ పత్రిక 7 మొదటి వచనంలో పౌలు భక్తుడు అన్నాడు, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కలుష్యము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాం. పరిశుద్ధులుగా ఉండడానికి మనమే ప్రయత్నం చేయాలి. మనల్ని మనమే, ఇక్కడ పౌలు అంటున్నాడు, మనలను పవిత్రులుగా చేసుకుందాం. నాకు ఇదే డౌట్ వచ్చిందనమాట. పరిశుద్ధులుగా ఎలా చేసుకుందాం? లేవి కాండంలో ఇందాక చదువుకున్నాం కదా, పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి అన్నాడు ఆయన. ఏం ప్రయత్నం చేద్దాం? ఈయన ఇక్కడ చెప్తున్నారు, పౌలు భక్తుడు, పవిత్రులుగా చేసుకుందాం. ఎలా చేసుకుందాం? మనల్ని మనం పవిత్రులుగా ఎలాగా తయారవుదాం? ఈ కరోనాకు మందు లేదు, ఈ పాపానికి కూడా మందు లేదు. ఉందా? కరోనా వైరస్ ఇంచుమించు
ఇన్ని నెలలు పరిశోధనలు చేస్తున్నారు, మందుని కనిపెడుతున్నారు, కానీ దొరికిందా? చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోతున్నారు, బతికేటోళ్ళు బతుకుతున్నారు. ఆ గత్తర, ఆ వ్యాధి ఇంకా అనేక మందికి సోకుతున్నది. 5 లక్షల మందికి, ఎంతమందికి వచ్చింది కరోనా? ప్రపంచం అంతా 6 లక్షల మంది ఆ కరోనా వైరస్ తోటి బంధింపబడి ఉన్నారు. లక్షల మంది చనిపోయారు. ఇంకెంతమందికి వస్తుందో తెలియట్లేదు. శాస్త్రవేత్తలు మందుని కనిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ మందు దొరకకుండా చేసిండు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులకు బుద్ధి చెప్పడానికి. మనుషులు చాలా దుర్మార్గులుగా మారిపోయారు కాబట్టి వీళ్ళకు ఒక శిక్ష, పనిష్మెంట్ కావాలి. వీళ్ళకు భయం పుట్టుక రావాలంటే ఏదో ఒకటి నేను చేయాలనుకున్నాడు దేవుడు. ఎంతమంది పాస్టర్లు చెప్పినా బుద్ధి రావట్లేదు. ఎంతమంది ప్రవక్తలను దేవుడు పంపినా ఆ ప్రవక్తలను చంపేశారట. స్వార్థ పత్రికల్లో చదివితే దేవుడు కొంతమంది ప్రవక్తలను పంపిస్తే వాళ్ళని చంపేశారట. కానీ మారు మనసు వందలే. సొదొమ గొమొర్రా చెడిపోయినట్టు ఈరోజు ఈ ప్రపంచం చెడిపోయినటువంటి పరిస్థితిలో ఉంది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అందరినీ సమానంగా చేయాలి. పేదోడు ఇంటి ముంగట పందిరేసుకొని ఎలా పెళ్లి చేసుకుంటాడో ధనవంతుడు కూడా ఇప్పుడు అలాగే చేయాలి. ఫంక్షన్ హాల్లో చేయనీకి లేదు. ఫంక్షన్ హాల్ని బంధు. ఏమంటావు? ఇంటి ముంగట చిన్న పందిరేయాలి, 50 మంది 100 మంది పిలవాలి, పెళ్లి చేయాలి, పంపించాలి. ధనవంతుడైనా పేదోడైనా. ధనవంతుడు పేదోడు ఎట్లా చనిపోతున్నాడో ధనవంతుడు కూడా అట్నే చచ్చిపోతుండే. ఇప్పుడు పేదోడు ఎట్లా చచ్చిపోతుండో ఈ కరోనా వైరస్ వలన, ధనవంతుడు కూడా అలాగే చచ్చిపోతున్నాడు. మనకి మందు లేదు. ఆయన సావు ఈయన సావు సేమ్. ధనవంతుడు ఒకవేళ ఈ డబ్బులతో ఖర్చు పెట్టి నేను బ్రతుకుతా, ఈ వైరస్ నుంచి నేను బ్రతుకుదామనేటువంటి మందు లేదు కదా. పేదోడు చచ్చిపోతుండు, ధనవంతుడు చచ్చిపోతుండు. పాతకాలంలో పూర్వపు దినాలలో ప్రజలు ఎలాగా మంచి మర్యాదతో రెస్పెక్ట్ ఇచ్చి సంస్కారం ఎలా కలిగి ఉన్నారు, నమస్కారంతో. ఇప్పుడు అదే వచ్చింది. ఇప్పుడు దూరం ఉండి ఏం చేయాలి? మనం నమస్కరించాలి. ఇదే మంచిది అనుకున్నాడు దేవుడు. అందరికి ఇదే నేర్పించింది. ఇప్పుడు ఏది? నమస్కారం. కౌగలించుకోవడానికి లేదు. బావబామార్దులు మీద పడి కౌగలించుకోవడానికి ఉందా అవకాశం? కాబట్టి దేవుడు కొన్ని నేర్పించడానికి ఇది పెట్టాడు. కరోనాకు ఒకవేళ మందు దొరుకుతుందేమో కనిపెడితే ఆగస్టులో 15 వరకు ఎదురు చూడండి అంటారు కదా. ఎప్పుడు వస్తుందంటే ఈ మందు? ఆగస్టు నెల 15వ తారీఖు లోపు ఈ మందు మన తెలంగాణ రాష్ట్రంలో, మన దేశంలో వస్తుంది అన్నారు. అప్పటికల్లా మరి ఎవరు చేస్తారో వాళ్ళు బతుకుతారో తెలియదు. దానికైనా కనిపెడతారేమో, కానీ ఈ పాపానికి మందు లేదు. అందరూ పాపం చేసిర్రు, దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు. మళ్ళీ ఇంతమంది పాపలుగా ఎట్లా మారిపోయారు? దేవుడైతే మనిషిని చేసినప్పుడు నీతిమంతునిగా, యథార్థవంతునిగా, పరిశుద్ధునిగా చేశాడు. ఇప్పుడు ఈ మనుషులందరూ పాపులుగా మారారు. కాబట్టి దేవుని పిల్లలారా, వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీవు నీ పరిశుద్ధతను కాపాడుకో. దేవునికి కావాల్సింది పరిశుద్ధత, సీనియారిటీ కాదు. సిన్సియారిటీ కావాలి. నువ్వు ఎప్పుడు నమ్ముకున్నావు, నేను పురాణ క్రైస్తవుడిని అనేది దేవుడు చూడడు. నువ్వు ఇప్పుడు నమ్ముకున్నా సరే, ఈరోజు బాప్తిసం పొందినా సరే, సిలువలో దొంగ మారు మనసు పొందినట్లు ఇప్పుడు నీ హృదయము మారిందా? మనుషులు పై రూపం చూస్తారు కానీ దేవుడు
హృదయ అంతరంద్రియములను పరిశీలించే యెహోవాను నేనే. పైకి తెల్ల బట్టలు కాదు, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఎందరో మోసగాళ్ళు ఉన్నారు, మనుషులను మోసం చేస్తురు. మీద మిటమిట లోపల లోట లోట అన్నాడు ఒక ఆయన. మేడి పండు చూడు మేలిమైండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. ఈ బట్టల భక్తి కాదు మనది క్రైస్తవ భక్తి అనేది. బట్టలకు రెస్పెక్ట్ ఇచ్చే భక్తి కాదు ఇది. బట్టల మార్పిడి కాదు, మత మార్పిడి కాదు, హృదయం మార్పిడి. ఏం మారాలి? హృదయం మారాలి. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, యేసు నాలో వచ్చినందునా, యేసు నాలో వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఎంత సంతోషం! చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఈ సంతోషాన్ని చెప్పలేనటువంటిది. యేసు ఎవరి హృదయంలో ఉంటున్నాడో, ఎవరైతే పరిశుద్ధులై ఉన్నారో చెప్పనా సౌఖ్యము కానీ మహా ఆనందములో సంతోషములో వాళ్ళు ఉంటారు. పాట అయితే వాడతారు, ఆనందం నీలోనే, ఆశ్రయం నీవేగా. చెప్తలేరేంటి? మీరు కూడా మర్చిపోయారు నాలాగా. ఈ పాటలు పాడుతున్నాం కానీ ఉందా ఆనందం? ఏది ఆనందం? యేసు ఉంటే ఆనందం, పరిశుద్ధాత్ముడు ఉంటే ఆనందం, పవిత్రత ఉంటే ఆనందం. చీకట్లో సంతోషం ఉంటుందా? వెలుగులోనా? కదా, వెలుగులో. యేసు వెలుగుగా ఉన్నాడు కాబట్టి యేసు ఎవరి హృదయంలో ఉంటే వాళ్ళకు ఆనందం. ముఖం చూసి చెప్పొచ్చు. కొంతమంది క్రైస్తవుల ముఖంలో కత్తులు, చిదరముక్కు, అప్పుడే తెలిసిపోతుంది ఈమె శాంతమ్మన, ఈమె పేరు ప్రేమమ్మ. ఆహా, పేర్లు మంచిగానే ఉన్నాయి కానీ ఆమెలో ప్రేమ లేకపోయా, శాంతి లేకపోయా, సంతోషం లేకపోయా. ఆనందం ఏది? నీ ఆనందం ఉందా? కాబట్టి యేసు మనలో ఉన్నప్పుడు ఆ ఆనందము ఆ సంతోషం మనలో వస్తుంది. మన హృదయము మారాలి. దేవుడు క్రైస్తవ పిల్లల్లో తన బిడ్డల్లో ఒకటే ఒకటి 100కు 100% దేవుడు కోరేది పరిశుద్ధత. ఇక నువ్వేమన్నా కథలు వాడుకో, నువ్వు పేరు మార్చుకుంటావా మార్చుకోవా దేవునికి అనవసరం. నువ్వు ఆయన నీలో చూసేది పరిశుద్ధత. ఆ రోజు వస్తారంట క్రైస్తవులు, అయ్యా యేసయ్యా నీ నామమున బాప్తిసం పొందినము, పేరు మార్చుకున్నాము, అద్భుతాలు చేసినాము, దయ్యాలు ఎలగొట్టినాము, తలుపు తీయ్యా అంటే, అక్రమము చేయువార్లారా మీరెవరో ఎన్నడూ నేను మిమ్మలను ఎరగను, మీ ముఖం నాకు తెలియదు, మీకు తలుపు తీయబడదు, గెట్ అవుట్. ఆ రోజు వస్తుంది త్వరలోనే. యేసయ్య రాకడ రోజులు వస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. అయితే పౌలు అన్నాడు కదా, పరిశుద్ధపరచుకొనుడి. ఎలా పరిశుద్ధపరచుకుందాం? సబ్బులు పెడితే మన పాపం పోతుందా? సబ్బులతో పాపాలు పోతాయా? పో. గంగలో మునిగితే
పోతాయా? పోవు. గుండు మార్చుకుంటే గుణం పోతుందా? మారుతుందా? మారదు. అన్నదానం చేస్తే పోతుందా? వస్త్రదానాలు చేస్తే మన పాపాలు పోతాయా? పోవు. మరి ఎట్లా మన పాపాలు పోయేది? ఎట్లా మనకు పరిశుద్ధత వచ్చేది అంటే వాక్యంలో ఉంది కదా. బైబిల్లో వాక్యంలో చూద్దాం ఒక మాట చూడండి. ఒకటి యోహాన్ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో 3వ లైన్ అన్ని చెప్పేసిన. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపానికి మందు ఎక్కడైనా ఉందా అంటే ఒకటే ఒక మార్గం. ఏ కులానికి ఏ మతానికి చెందిన వాడవైనా నువ్వు ఎన్ని బట్టలు మార్చినా ఎన్ని మతాలు మార్చినా నీ పాపం పోదు. ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి ఇది గమనించాలి. ఒకే ఒక మార్గం పాపములు క్షమింపబడడానికి, పాపములను తుడిచివేయడానికి ఒకే ఒక మార్గం యేసు రక్తము. చప్పట్లు కొట్టండి మీరు అందరూ ఒకసారి. యేసు రక్తం అనగానే కొట్టాలా? కొంతమంది కొడతలేరు, మెల్లే కొడుతురు, ఇట్లా పెట్టుకుంటారు కొంతమంది. కొట్టు. దేవునికి స్తోత్రం. సాతాను చెంప మీద పెళ్ళిన ఇప్పుడు దెబ్బలు దాకాలి, అట్లా కొట్టాలి. వీడు ఎట్లా చప్పట్లు కొడితే అట్లా సాతానికి చెంప మీద వేసినట్టు ఉంటుంది. యేసు రక్తం అనగానే. కరోనాకు మందు కనిపెట్టినప్పుడు ఎంతమంది చప్పట్లు కొడతారో 15 ఆగస్టు చూడాలి. మరి స్వతంత్రత వచ్చిన రోజు ఆ రోజే మందు ఇస్తారేమో. మరి ఆ రోజు ఎంతమంది దావతులు చేసుకుంటారో, ఎంతమంది చప్పట్లు కొడతారో. కానీ ఈరోజు మన పాపము నుండి మనల్ని విడిపించినటువంటి వాడు, పరిశుద్ధులుగా చేసుకోవడానికి ఒక అవకాశము కలిగించినటువంటి మన దేవుడు, మన యేసయ్య, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకంటే గొప్ప భాగ్యం మనకేం కావాలి? యేసు రక్తం చాలు నాకు, యేసు రక్తం చాలు నాకు అని చెప్పండి. యేసు రక్తం నాకు చాలు. కొంతమంది ఏం చెప్పట్లేదు. యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం. యేసు రక్తం ఈరోజు మనల్ని పవిత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉంది. పేతురు పత్రికలో, మొదటి పత్రిక, పేతురు పత్రిక 1:18 సంఘ నాయకుడు పేతురు భక్తుడు చెప్పాడు. చూడండి. మొదటి పేతురు 1:18 అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనకు పరిశుద్ధత ఎలా కలుగుతుందంటే మరొకసారి రిపీట్ చేస్తున్నాము. మీకు తెలిసి ఉన్నాం, మరొకసారి దాన్ని గుర్తు చేస్తున్నాము. యేసు రక్తమే మనల్ని పవిత్రులుగా చేసి యేసయ్య రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. యేసు రక్తమును ఎప్పుడు మనము ఆశ్రయించాలి. ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలు కూడా సంహార దూతను తప్పించుకోవడానికి, ఐగుప్తు నుంచి విడుదల పొందడానికి, బానిసత్వం నుండి విడుదల పొందడానికి, వాళ్ళు స్వతంత్రులుగా అవ్వడానికి ఏం వాడారు? యేసు రక్తం, గొర్రెపిల్ల రక్తం. తన నిలువు కమ్మీలకు, అడ్డ కమ్మీలకు పెట్టుకున్నారు, బొటినేలకు పెట్టుకున్నారు. ఇశ్రాయేలీల ప్రజలు
ఆశ్రయించింది ఏందయ్యా? విడుదల కోసం రక్తం. రక్తం, యేసు రక్తం మన హృదయంలో. ఆ యేసు రక్తం ఎప్పటికీ ఉండాలి. యేసు రక్తమును ఎప్పుడు మనం ఆశ్రయించాలి. యేసు రక్తమే మనల్ని పవిత్రులుగా చేసేది. ఆయన చెప్తున్నాడు పేతురు, వెండి బంగారములు మిమ్మల్ని పవిత్రులు చేయలేవు, ఆస్తులు అంతస్తులు మిమ్మల్ని పవిత్రులుగా చేయలేవు. వాటి మీద కాదు మీ యొక్క దృష్టి, యేసు రక్తం. బంగారం కంటే, వెండి కంటే, ఆస్తి అంతస్తుల కంటే యేసు రక్తమే మనకు విలువైంది. ఆ యేసు రక్తమునే మనం ఎప్పుడు ఆశ్రయించాలి. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అమూల్యమైన రక్తం అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత. కాబట్టి ప్రియమైన నా దేవుని బిడ్డలారా, పిల్లలారా, యేసు రక్తమును మనం ఎప్పుడు తలుచుకుంటూ, యేసు రక్తమును మనం ఎప్పుడు కూడా ఆశ్రయిస్తూ, యేసు రక్తం ద్వారా మనం ఎప్పటికప్పుడు మన తలంపులను, మన క్రియలను, మన హృదయాన్ని కడుగుతూ, ఎప్పటికప్పుడు పాపములు ఒప్పుకుంటూ పరిశుద్ధులుగా మనం తీర్చబడాలి. రక్తం మనకు అర్థమైపోయింది ఎట్లా మనం పరిశుద్ధులుగా తీర్చబడాలి. పౌలు అన్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండటకు ప్రయత్నం చేయండి, మనల్ని మనం పరిశుద్ధులుగా చేసుకుందాము అన్నాడు. కానీ ఎలాగా? డబ్బులు ఇస్తే, వెండి బంగారాలతో, ఆస్తి అంతస్తులతో కాదు. యేసు రక్తం ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా యేసయ్య రక్తంను మనం ఆశ్రయించాలంటే యేసుక్రీస్తు మన కొరకు చనిపోయినటువంటి ఆ దృశ్యాన్ని ఎప్పటికీ ధ్యానము చేస్తూ ఉండాలి. ఆ భగవంతుడు, ఆ దేవుడు మన కొరకు ఎలాంటి త్యాగం చేసి ఆ పరిశుద్ధ రక్తాన్ని మనందరికీ ఎలా ఇచ్చాడో ఆ విషయాన్ని మనం ఎప్పుడు తలపోస్తూ ఉండాలి. ధ్యానం చేస్తూ స్తోత్రాలు చెప్తూ ఉండాలి. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఆయన ఇచ్చిన రక్తాన్ని బట్టి, ఆయన త్యాగమును బట్టి, ఆయన మరణమును బట్టి ఒకసారి మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. రెండవది, పరిశుద్ధులుగా తీర్చబడడానికి రెండవది ఉంది. ఏమంటున్నాడో 1 తిమోతి 4:5 ఇప్పుడు రక్తం గురించి చాలా మాటలు ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం లేదు. పరిశుద్ధులుగా తీర్చబడడానికి మొట్టమొదటిగా యేసు రక్తము మనకు ఉంది. కాబట్టి యేసు రక్తం ద్వారా మనం కడగబడి పరిశుద్ధపరచబడాలి. 1 తిమోతి 4:5 చూడండి. 4:5 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఏలయనగా ఓకే, ఇక్కడ ఒక సత్యం ఏమిటంటే దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుందన్నమాట సత్యమే. వాక్యం ఎంత వింటామో, వాక్యం ఎంత ధ్యానిస్తామో అంత పరిశుద్ధులుగా మనం తీర్చబడతాం. తెలుసా మీకు ఈ సత్యం? యేసు రక్తం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. కానీ రెండవది, వాక్యము మనల్ని సరి చేస్తుంది. వాక్యం ఎంత వింటే అంత మంచిది. ఎద్దుకు తింటే బలమంట, మనిషికి ఉంటే బలమంట, క్రైస్తవునికి వింటే బలమంట. దేవునికి స్తోత్రం. ఎంత వాక్యం వింటే, ఎంత వాక్యం చదివితే అంత పరిశుద్ధత మనలో కలుగుతుంది. వాక్యము వినాలి, వాక్యము
రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులలో దూరి పాపం ఎక్కడెక్కడ ఉందో అక్కడ తీసేస్తుందని ఎబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. ఎబ్రీ పత్రిక 4:12. వాక్యము శక్తి గలది. ఈరోజు క్రైస్తవులు పరిశుద్ధులుగా మారడానికి రెండవ ఆయుధము వాక్యముతో మనం ఎప్పుడు సావాసం చేయాలి, వాక్యం ఎప్పుడు వినాలి, ఎప్పుడు చదవాలి, ఎప్పుడు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై సజీవము గలదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించి పరిశుద్ధపరచును. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఒకసారి ఈ వాక్యం కోసం. రక్తం కోసం కొట్టారు కదా, ఇప్పుడు వాక్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. చల్ల కొట్టేస్తారు చప్పట్లు. వాక్యం మనం పరిశుద్ధపరుస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించును. పాటలు ఎంత మంచిగా వాడతారు తెలుసునా? కానీ వాక్యం ఏది? వాక్యానుసారంగా జీవించడం ఏది? క్రమం ఏది? క్రమశిక్షణ ఏది? ఎవరి ఇష్టం వాళ్ళదే, విచ్చలవిడిగా జీవిస్తుంటారు, వాక్యానుసారంగా జీవించరు, ఉపదేశంలో ఉండరు. వాళ్ళైతే ఉన్నారు ఆది సంఘం. అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును చెప్పాలి మీరు ఎడతెగక ఉండిరి. నోట్లో చాక్లెట్ పెట్టుకున్నారా? మాస్కులు వేసుకున్నారు కాబట్టి మాట్లాడతలేరు కదా. వాక్యం మనల్ని పరిశుద్ధులుగా ఉంచుతుంది. నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో ఏం చేసుకున్నాను చెప్పండి? ఉంచుకొని ఉన్నాను. ఏముంచుకున్నాడు ఆయన హృదయంలో? వాక్యము. నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఎందుకు? నేను పాపం చేయకుండానట్లు కాపాడేది వాక్యమే. సాతానుతో పోరాడి గెలిపించేది వాక్యమే. ఈరోజు క్రైస్తవ బిడ్డలు, దేవుని పిల్లలు వాక్యాన్ని సమృద్ధిగా కలిగి ఉండాలి. మన హృదయంలో ఏముంచుకొని ఉండాలి? వాక్యమును ఉంచుకోవాలి. కీర్తనకారుడు రాస్తున్నాడు ఆ మాట. కీర్తన 119:9. నేను పాపం చేయకుండానట్లు 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. వాక్యం మనల్ని కాపాడుతుంది. ఒక చచ్చిపోయిన మనిషి మురిగిపోకుండా సంరక్షింపబడాలంటే ఏం వేస్తాం మనం? ఉప్పు వేస్తారు. ఉప్పు పోసి ఉంచితే మనిషి ఎన్ని రోజులైనా ఎండిపోయిన చేపలాగా ఉంటాడు కానీ వాసన పట్టాడు. ఉప్పులో ఉన్న శక్తి అదే, వాసన తొలగించేసి ఆ మనిషిని కాపాడుతుంది. వాక్యం ఉప్పు లాంటిది. నీలో ఉన్నటువంటి దుర్వాసన అంతా తీసేస్తుంది. నిన్ను కుళ్ళిపోనియేది, నిన్ను పరిశుద్ధునిగా ఉంచగలిగినటువంటిది వాక్యం. వాక్యం సమృద్ధిగా మన హృదయంలో ఉండాలి. ఎప్పుడు చదువుతూనే ఉండాలి, ఎప్పుడు ధ్యానిస్తూనే ఉండాలి, ఎప్పుడు నెమర వేస్తూనే ఉండాలి, తలస్తూనే ఉండాలి. ద్వితీయోపదేశకాండంలో ఆయన అంటాడు, భాషికం వలె కట్టుకో వాక్యము.
6:8 కావచ్చు, 6:6 కావచ్చు. ద్వితీయోపదేశ కాండం. ఎలా ఉండాలంట? మన పిల్లలకి అది నేర్పించాలి. ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి మొదట. నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసింపజేసి నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి, వాక్యం కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడమ, నీ నొసట బాసికం వలె ఉండవాలి. చేతికి బంగారు చైన్ వేసుకొని తిప్పుతారు కొంతమంది, లేకపోతే ఏమైనా దారాలు కట్టుకుంటారు, ఎర్రయో పచ్చయో నల్లయో, ఏ మతానికి చెందిన వాళ్ళు ఆ మతం కట్టుకుంటారు. కొంతమంది స్త్రీలు అయితే బంగారు గాజులు, గోటీలా వీటిని ఏమంటారు, గాజులకు బదులు గోటీలా, అవి వేసుకుంటారు. ఏ శారీకి కలర్ అదే మ్యాచింగ్ చేసుకుంటారు. ఏ బట్టలు వేస్తే ఆ రకమైన గాజులు, ఆ రకమైన గోటీలా ఏంటి అవి, అవంటే ఏంటి నాకు తెలియలే. ఇది కాదు చేతులకు కట్టుకునేది. ఏం కట్టుకోమంటాడు? చేతులకు కట్టుకోవాలి వాక్యం. భాషికం వల్ల ముఖంలో పెళ్లి పిల్లగానికి పెళ్లి పిల్లలకు అప్పుడు భాషికాలు ఉంటుండే, ఇప్పుడు కనబడతలేవు అవి. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు స్టైల్ వేరే అయిపోయింది. అప్పుడు ఇట్లా కనబడదు, 2 కళ్ళే చూస్తుండే వెళ్ళకెళ్ళి. ఆ భాషికం వల్లే వాక్యాన్ని కట్టుకో. నీ కళ్ళ ఎదుట ఎప్పుడు కనబడాలి? అది నీ మొట్టమొదటిగా నీ హృదయంలో ఉండాలి. నీ చేతికి కట్టుకోవాలి. అది నీ పిల్లలకు బోధించాలి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎప్పుడు ధ్యానమే. క్రైస్తవులకు ఉండవలసినది రెండవది, పరిశుద్ధులుగా ఉండాలంటే వాక్యాన్ని మనము అనుసరించాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది. నిన్ను నడిపిస్తుంది, పడిపోనియేది, కాపాడుతుంది ఉప్పులాగా. యూదులతో యేసుప్రభు అన్న మాట అదే, యూదులారా, పురాతన క్రైస్తవులారా, అబ్రహాం సంతానమా, మీలో నా వాక్యం లేదు. కొంతమంది క్రైస్తవుల్లో వాక్యమే ఉండదు. అప్పుడే ఈ చెవితో ఈ చెవితో వదిలిపెట్టేసి కోడి బూడిదలో బొర్లి దులిపేసుకున్నట్టుగా వెళ్ళిపోతారు. మీకు పరలోకం దొరకడం కష్టం. మనం పరలోకం చేరాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధులుగా ఉండాలి అంటే యేసయ్య రక్తంలో కడగబడాలి, వాక్యంతో నింపబడాలి. స్తోత్రం, హల్లెలూయా. అదే అన్నమాట, వాక్యమే మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ. ఎఫెసీ పత్రిక 5:27లో ఉంది, వాక్యమును ఉతక స్నానం చేత సంఘమును దేవుడు పవిత్రపరిచాడట. చక్కటి వాక్యం కాదు? ఇప్పుడు సంఘాన్ని దేవుడు ఉతుకుతున్నాడు. బట్టలు ఎట్లా ఉతుకుతారు మీరు? అట్లా సంఘమును ఉతుకుతున్నాడంట దేవుడు. దేంతోటి? వాక్యంతో. ఈరోజు ఒక గట్టి వాక్యం చెప్తే నా గురించే చెప్పాడు అంటారు. మరి నిన్ను ఉతకాలనే కదా దేవుడు చెప్తుండు. పాపి అంటే ఆయన కోపం. మరి ఎవరు చెప్పాలి నీకు? 27 వచనం, 5:27 ఎఫెసీ ఏముంది? ఇంతసేపు చేస్తుండ్రేంటి వాక్యము? 5:27 పురుషులారా చూశారా ఎంత చక్కటి సబ్జెక్ట్ ఇక్కడ?
వాక్యముతో ఉదుకుతున్నాడట పరిశుద్ధులుగా చేయడానికి. రక్తంతో కడగడము, వాక్యంతో ఉతకడం. స్నానం చేయిస్తున్నాడు దేంతోటి? వాక్యముతో. చూసారా? ఎందుకోసం? సిద్ధపరుస్తున్నాడు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనే. ఇది వాక్యం. ఈరోజు సంఘము పరిశుద్ధంగా ఉండాలంటే వాక్యం మనకు అర్థమవుతుంది. యేసు రక్తము, యేసు వాక్యమే మనల్ని పరిశుద్ధులుగా తీరుస్తుంది. వాక్యంలో మునిగి తేలాలి. వాక్యాన్ని బాగా చదవాలి, ధ్యానించాలి, వినాలి, అనుసరించాలి, నడవాలి. వింటారు కానీ కొంతమంది నడవరు, ఫెయిల్. వినాలి, నడవాలి. వాక్యంతో మనల్ని మనము పరిశుద్ధపరచుకొనవలనని వాక్యం సెలవిస్తుంది. దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొకటి, 1 తిమోతి పత్రిక 4-5 వచనాల్లో ప్రార్థన అని రాయబడ్డది. చూడండి, 4-5 వచనాలు ఏముంది? దేని ద్వారా? ప్రార్థన ద్వారా. అది దేవుని వాక్యం వలనను, రెండవది ప్రార్థన వలనను పవిత్రపరచబడుతుంది. అది ఏదైనా సరే. ఈరోజు మనము పవిత్రపరచడానికి 3వ సూత్రం ఏంటంటే ప్రార్థన. మనం పరిశుద్ధులుగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఉండేవాళ్ళు పరిశుద్ధులు కారు. పరిశుద్ధులు ప్రార్థన చేస్తారు. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు అన్నాడు ఆయన. నిజమే. ఈరోజు మనకు ప్రార్థన అంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ప్రార్థన చెయ్యం. ప్రార్థన చేసే మనసే రాదు. ముసలమ్మ ముచ్చట్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు పొద్దంతా, కానీ యేసయ్య పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసే మనసు రాదే అంటే నువ్వు పాపివి అని అర్థం. నువ్వు ప్రార్థన చేసే మనసు నీలో వస్తలేదంటే నువ్వు అర్థం చేసుకో, నువ్వు పాపంలో ఉన్నావు. ఇదే సూచన. పరిశుద్ధులు గ్రహించాలి. దేవుని పిల్లలు అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తలేవు మోకరించి అంటే అర్థమేంటి? నువ్వు పాపం చేస్తున్నావు, పాపంలోనే ఉన్నావు, అపవిత్రుడుగానే ఉన్నావు. కాబట్టి ప్రార్థన చేయట్లేదు. నిజంగా ప్రార్థన చేసేటువంటి బిడ్డల్లో పాపం ఉండదు. వాక్యము ఇవన్నీ కంటే ఎక్కువగా ప్రార్థన ఇంకా చాలా ఇంపార్టెంట్. సాతాను దేనికి భయపడదంట, కానీ ప్రార్థన చేసే వాళ్ళంటే భయపడతారు. ప్రార్థన అనేది మనకు ప్రాణం పోస్తుంది. స్తుతి నీ స్థితి మారుస్తుంది. ప్రార్థన నీకు ప్రాణం పోస్తుంది. వాక్యము నిన్ను నడిపిస్తుంది. ప్రార్థన. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు? మీ గుండెల మీద చేసుకొని చెప్పుకోండి. ప్రార్థన చేసే మనసు ఎందుకు లేదంటే నువ్వు పాపంలోనే ఉన్నావు, పరిశుద్ధుడిగా లేవు. కాబట్టి 3వది మనం పరిశుద్ధులుగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఈ ప్రార్థన ద్వారా ఏదైనా పరిశుద్ధపరచబడుతుంది. మనం ఎక్కడైనా భోజనం చేస్తే అప్పుడు ఏం చేస్తాం? ప్రభువా ప్రభువా అపవిత్రము
తొలగించి పవిత్రపరచుము అంటాం కదా. నిన్ను పవిత్రపరిచేది ఎవరు? ప్రార్థనే. నీ హృదయాన్ని పవిత్రపరిచేది ప్రార్థనే. కాబట్టి ఈ ప్రార్థన మనము అనుదినము చేస్తూ ఉండాలి. ప్రార్థనలో గొప్ప శక్తి, సూర్యచంద్రులను ఆపగలిగిన శక్తి ప్రార్థనలో ఉంది. ఆకాశం నుండి అగ్గి కురిపించింది, ఆకాశం నుండి వర్షం కురిపించింది. అద్భుతాలు చేయగలిగినటువంటి శక్తి ప్రార్థన. ఆనాటి భక్తులందరూ ప్రార్థన ద్వారానే జయించారు. ఈరోజు మనము పాపాన్ని జయించాలన్నా, లోకాన్ని జయించాలన్నా, సాతాన్ని జయించాలన్నా, శరీర ఇచ్ఛలను జయించాలన్నా మనం ప్రార్థన, ఉపవాస ప్రార్థన. పౌలు భక్తుడు ఏం చేశాడు? ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమో అని తన శరీరాన్ని నలుగగొట్టుకుంటూ ప్రార్థనలో కూర్చున్నాడట, ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాడట. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమోనని ఏమనుసరిస్తున్నాయన? తన శరీరాన్ని ఉపవాసముల చేత, జాగారాల చేత నలగొట్టుకొని, లోపరుచుకొని పరిశుద్ధపరుచుకున్నాను అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పరిశుద్ధిని గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటే ఇదే. యేసయ్య రక్తం చేత కడగబడాలి, వాక్యం చేత నింపబడాలి, ప్రార్థన పూర్ణులుగా మనం సిద్ధపడాలి. మరొక మాట కూడా రాయబడి చూడండి, 4వది. చూడండి, కొరింథీ 6:11 చూద్దాం. కొరింథీ 6:11 చూద్దాం ఒకసారి. మీలో కొందరు అట్టివారై ఉండిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆగో, ఇక్కడ ఇంకొక సూత్రం ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి, కడుగబడి, పరిశుద్ధులుగా తీర్చబడితిరి, నీతిమంతులుగా తీర్చబడి. యేసు రక్తము, వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ, స్టెప్ బై స్టెప్. మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై. చప్పట్లు కొట్టండి పరిశుద్ధాత్మ కోసం. అబ్బో అబ్బో, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన కొట్టలేరేంటి? ప్రార్థన కొట్టండి. 3వది, ఆ ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాము. ప్రార్థన ఎప్పుడు మానవద్దు. ప్రార్థన మన ఊపిరిగా ఉండాలి. 4వది పరిశుద్ధాత్మ. ఈరోజు మనం దేంతో నింపబడాలో తెలిసిన? పరిశుద్ధాత్మ. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వాళ్ళే దేవుని కుమారులు, వాళ్ళే ఎత్తబడతారు. ఎవరిలో పరిశుద్ధాత్మ ఉంటుందో వాళ్ళే రేపు పైకి ఎత్తబడతారు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళైతే విడువబడతారు. సింపుల్. మనకు యేసు ప్రభు ఒక కథ చెప్పాడు. మత్తయి సువార్త 25 అధ్యాయం మొదట్లో ఏమి ఉదాహరణ చెప్పాడు? పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. ఏమని? 10 మంది కన్యకలు అన్నాడు. అలా 5 మంది బుద్ధి లేని వాళ్ళు, 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు అన్నాడు. బుద్ధి కలిగిన వాళ్ళేమో తమ దివిటీలలో నూనెను పోసుకొని దీపము వెలిగిస్తూ ఉన్నారు. చదవండి మత్తయి సువార్త 25 మొదటి ముగించేద్దాం. లాస్ట్ ఫైనల్గా ఉన్నాం. పరలోక రాజ్యం
ఉమ్, 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 ఉమ్. చాలు చాలు చాలు. థ్యాంక్ యూ. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. నా భక్తి నీకొస్తుందా, నీ భక్తి నాకు వస్తుందా? ఏమ్మా, ఎవరి భక్తి ఎవరికి వస్తుంది చెప్పండి? భార్య భక్తి భార్యదే, భర్త గారి భక్తి భర్తదే, పిల్లల భక్తి పిల్లలదే, తల్లుల భక్తి తల్లదే. ఎవరి క్రియల చొప్పున వాళ్ళు తీర్పు పొందుతారు. ఎవరి భక్తి వాళ్ళే కాపాడుకోవాలి. మీలో నుంచి కొంచెం నాకు ఏమంటే వస్తుందా? చాలామంది ఏం చేస్తారు తెలుసునా? ఎవరైనా చచ్చిపోతే కథ చెప్పిస్తారు. అక్కడ అన్యులు చాలామంది చచ్చిపోయిన శవం దగ్గర కథ చెప్పిస్తారు. వాళ్ళు రాత్రి అంతా ఏదో కథలు చెప్తారు. నేను అడిగినా, ఎందుకయ్యా ఇలాగా రాత్రి అంతా కథ చెప్తారంటే వాళ్ళు అన్నారు, చచ్చిపోయిన వాని ఆత్మకు శాంతి కలగాలని మేము కథ చెప్తున్నాము అన్నారు. చాలామంది అదే మాట చెప్పారు. నేను ఆలోచించాను, చచ్చిపోయిన ఆయన అడ్డమైన పాపాలు చేసి చనిపోయి నరకం వెళ్ళిపోతే మీరందరూ కూర్చొని ఈ భజన చేస్తే ఆయన ఆత్మకు శాంతి ఎలా కలుగుతుంది? ఎవరి పుణ్యం వాళ్ళది, ఎవరి నీతి వాళ్ళది, ఎవరి యథార్థత వాళ్ళది. ఈరోజు మనం కూర్చొని భజన చేస్తే ఆ పాపాత్మునికి ఆత్మశాంతి ఎలా కలుగుతుంది? ఇది వాక్యానికి విరుద్ధం. ఎవరి భజన వాళ్ళదే. నీ భజన నువ్వే చేసుకో ఇప్పుడే యేసయ్య దగ్గర. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చేయడం వల్ల ఆత్మశాంతి దొరకదు. దొరుకుతుందా? పాపాలు చేసి చచ్చిపోయాడు ఆయన, నువ్వేం భజన చేస్తున్నావు? నీ భజన ఆయన పాపాలను తొలగిస్తుందా? ఇది విరుద్ధం. ఎవరి భజన అలాదే. కాబట్టి ఎవరికి వారమే పరిశుద్ధులుగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. బుద్ధి లేనటువంటి కన్యకలకు నూనె లేదంట. నూనె అంటే పరిశుద్ధాత్మనికి సాదృశ్యం. 5 మంది ఫెయిల్ అయ్యారు. 5 మంది సిద్ధపడి దివిటి వెలిగించుకున్నారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఎదురు చూశారు. పెళ్లి కుమారుడు వచ్చిండు, ఎదుర్కొన్నారు, పరలోకం పోయారు. మరి ఈరోజు మనము ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఎలా సిద్ధపడాలి? దేవుని ఆత్మచేత మనము కడుగబడి నింపబడి సిద్ధంగా ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆళ్ళు ఎత్తబడతారు. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులై ఉండుడే. ఎలా పరిశుద్ధులమై ఉంటాము? ఒకటి, యేసు రక్తం ద్వారా. యేసు రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. రెండవది, యేసుక్రీస్తు వాక్యము ద్వారా. వాక్యము మనల్ని పరిశుద్ధులుగా తీరుస్తుంది. మూడవది, ప్రార్థన. యేసయ్య సన్నిధిలో యేసయ్య నామములో చేస్తున్నటువంటి ఆ ప్రార్థన ద్వారా మనము నీతిమంతులముగా పరిశుద్ధులముగా తీర్చబడుతున్నామన్నది సత్యం. నాలుగవది, పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధులుగా కడగబడి నీతిమంతులముగా తీర్చబడి పరలోకం చేరుకుంటాం. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారా? పరిశుద్ధాత్మ అనుభవం ఉందా? ఆత్మలో నీలమై ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేయమంటే దిక్కులు చూస్తారు, ఆరాధన చేయమంటే దిక్కులు చూస్తారు. చాలా విచారకరం.
కొంతమంది ఆరాధనలో ప్రభులో నీలమై ఆరాధన చేయండి అంటే కొంతమంది కళ్ళు తెరిచి వాళ్ళని వీళ్ళని చూస్తారు. వీళ్ళు ఎలాగా పరిశుద్ధులుగా తీర్చబడతారు చెప్పండి? దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధులుగా తీర్చబడి ప్రభు రాజ్యం చేరాలనే దేవుడు కోరుతున్నాడు, ఆశిస్తున్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. ఆ నీతి రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో మనం చేరాలంటే ఈ విధంగా పరిశుద్ధులుగా తీర్చబడదాం. ఇప్పటి నుంచి ఈ వాక్యం విన్న మీరు ఇప్పటి నుంచి అయినా ఒకవేళ మీరు ఉదయము పాపంతో ఉన్నట్లయితే యేసయ్య రక్తం ఉంది, ఆయన రక్తం చేత కడగబడండి, యేసయ్య వాక్యం చేత కడగబడండి, ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడండి, పరిశుద్ధాత్మ ద్వారా మీరు నింపబడండి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలు ప్రభువా, నీ బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభువా. అంత్య దినాలు ఇవి, చివరి రోజులు, చివరి దినాలు, దుర్దినాలు, అపాయకరమైనటువంటి దినాలు. ఒక మాట చెప్పాలంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తున్నటువంటి రోజులు, యేసయ్య రాకడ దినములు సిద్ధముగా ఉన్నాయి. కాబట్టి నీ పిల్లలమైన మేము సిద్ధపడుటకు సహాయం చేయి తండ్రి. మా పాపాలన్నీ ఒప్పుకొని కడుక్కోవడానికి, శుద్ధి పొందడానికి, పరిశుద్ధులముగా తీర్చబడడానికి నువ్వు మా కోసం చనిపోయావు, రక్తము కార్చినావు. ఆ పరిశుద్ధ రక్తం ద్వారానే మేము కడగబడుతున్నాం తండ్రి. నీ రక్తాన్ని బట్టి నీకు స్తోత్రం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితిరి. రక్తమిచ్చి యేసయ్య మిమ్మల్ని కొన్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము మమ్మల్ని అందరినీ నీ చేతులకు సమర్పిస్తున్నాం స్వామి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను పరిశుద్ధపరచు, నీ రాక కొరకు సిద్ధపరచు. రక్తం ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా యేసునామంలో మేము పరిశుద్ధపరచబడడానికి కృప చూపమని, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను పరిశుద్ధపరిచి ఎత్తబడే గుంపులో ఉంచుమని యేసు క్రీస్తు నామములో బ్రతిమిలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ యేసు ప్రభు నామమున వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.